హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మహేష్ బాబు గారి అభిమానులకైతే ఒక మైండ్ బ్లాక్ అయిపోయి న్యూస్ అయితే భయ్య. అంటే వాళ్ళు కూడా నమ్మట్లే క్లియర్గా చెప్పాలంటే. ఎందుకంటే రాజమౌళి గారు అప్పుడే వారణాసి సినిమా రిలీజ్ డేట్ ఇవ్వడం ఏంటి, అసలు రాజమౌళి గారితో సినిమా అంటే ఎంత ఆనందపడ్డారో అన్నేళ్ల పాటు మహేష్ బాబు గారిని స్క్రీన్ మీద మిస్ అవుతుందని చెప్పి అంతే బాధపడ్డారు మహేష్ బాబు గారు అభిమానులు. కానీ ఇప్పుడు ఎవడి ఊహలకి అందని విధంగా రాజమౌళి గారు అయితే రిలీజ్ డేట్ ఇచ్చారు. అది April 7, 2027 అని. ఏదైతే రాజమౌళి గారు రిలీజ్ చేశారో ఆ పోస్టర్లో మహేష్ బాబు గారిని కూడా ఇంక్లూడ్ చేసుంటే బాగున్ను అని అయితే నాకు ఒక చిన్న వెలితి భయ్య. ఎందుకంటే నాకు తెలిసి హాలీవుడ్ సినిమాల రేంజ్లో కాదు, హాలీవుడ్ సినిమాలు తలదన్ని ఒక ఇండియన్ స్క్రీన్ మీద మనం ఎప్పటి వరకు చూడలేనటువంటి ఒక కొత్త సినిమాని అయితే చూడబోతున్నాం వారణాసి అనే సినిమాతో. ఇక అందులో మహేష్ బాబు గారు అసలు టాలీవుడ్లో హాలీవుడ్ ఫీచర్స్ ఉన్న ఏకైక హీరో. త్రివిక్రమ్ గారు ఇప్పుడు కాదు 15 ఏళ్ల క్రితమే చెప్పారు అసలు ఈ కటౌట్ హాలీవుడ్ కటౌట్ అండి, కానీ తెలుగులో అనవసరం వేస్ట్ అయిపోతుందని చెప్పి. సో ఇప్పుడు అలాంటి హాలీవుడ్ కటౌట్ మించి ఉండే మహేష్ బాబు గారు ఇప్పుడు హాలీవుడ్ని ఏలబోతున్నారు అనేది వాస్తవం. ఎందుకంటే దాదాపు 120 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారంటే, ఈ సినిమా బడ్జెట్ కానీ, ఈ సినిమా కేవలం ప్రమోషన్స్కి పెట్టే డబ్బులు కానీ, ఇంక ఓవరాల్గా ఇవన్నీ తలుచుకుంటే అసలు ఈ సినిమా డే 1 ఎంత కొట్టొచ్చు అంటే అసలు ఆ లెక్కల గురించి మాట్లాడుకుంటేనే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అసలు డే 1 ఈ సినిమా ఎంత కొడుతుంది ఏంటి, అసలు ఆ గ్రాసే నాకు తెలిసి ఒక 400-300 కోట్లు ఉంటుందేమో. 400-300 గ్రాస్ అంటే షేర్ ఉంటుందేమో భయ్య. ఆ రేంజ్లో అయితే బ్యాటింగ్ ఖచ్చితంగా పడబోతుంది. కానీ ఏదైతే మహేష్ బాబు గారి సినిమా వారణాసి నుంచి ఏదైతే రాజమౌళి గారు ఒక పోస్టర్ రిలీజ్ చేశారో, వారణాసి 7 అని చెప్పి April 2027 ఏదైతే చేశారో, నాకైతే మాత్రం ఓకే, రాజమౌళి గారు చాలా పెద్ద డైరెక్టర్, ప్రపంచం ధరించదగ్గ డైరెక్టర్. కానీ ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తెలుగు రాష్ట్రాల్లో ఆయన గురించి, ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోనక్కర్లేదు. కానీ ఆయన్ని కూడా పోస్టర్లో ఏదైనా లుక్ ఇంక్లూడ్ చేసుంటే ఆ కిక్ వేరే ఉన్నాయి. ఏదైనా సరే ఓకే, తెలుగు రాష్ట్రాలు కాకుండా బయటంతా రాజమౌళి గారి వల్లే మార్కెటింగ్ జరుగుతుంది, రాజమౌళి గారి సినిమా ఓకే మేము ఒప్పుకున్నాం. కానీ యాజ్ ఏ మహేష్ బాబు గారి అభిమానులు అంటే వాళ్ళ తరపున మాట్లాడాలంటే మాత్రం ఖచ్చితంగా రాజమౌళి గారు ఆ పోస్టర్లో మహేష్ బాబు గారు లుక్ కానీ రివీల్ చేసుంటే అది మంచి కిక్కుద్ది భయ్య. సో ఇప్పుడు ప్రజెంట్ 2027 మార్చ్ ఇంకా April మామూలు బ్యాటింగ్ ఉండదు భయ్య. ఎందుకంటే మార్చిలో ఏమో మన స్పిరిట్ వస్తుంది, ఇంకా సందీప్ రెడ్డి వంగ గారు ఇంకా ప్రభాస్ గారు ఆ కాంబినేషన్ కానీ ఏదైతే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో అవన్నీ కూడా మామూలుగా పేర్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ప్రభాస్ గారికి ఖచ్చితంగా అయితే ఒక బ్లాక్ బస్టర్ పడాలి. సినిమాలు ఫ్లాప్ అవ్వడం వేరు, ఇమేజ్ని డ్యామేజ్ చేయడం వేరు. రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ గారికి అదే జరిగింది, ఇమేజ్ని దారుణంగా డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. ఇంకా ఆల్మోస్ట్ సందీప్ రెడ్డి వంగ సినిమా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్, ఇంకా దానికి ఇంకా వేరే డిస్కషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న యూత్కి ఒక కల్ట్ డైరెక్టర్ అంటే మాత్రం సందీప్ రెడ్డి వంగ. సో అలాంటి డైరెక్టర్ చేతులు ఇప్పుడు ప్రభాస్ గారు కట్అవుట్ పడితే, అది కూడా పోలీస్ క్యారెక్టర్, అది కూడా ఒక కాప్ క్యారెక్టర్లో ఫస్ట్ టైం ప్రభాస్ గారు చూపించడం, ఇవన్నీ అవుట్ అండ్ అవుట్ చెప్తున్నాయి కదా. ఇంకా మార్చ్ ఇంకా April 2027 ఇండియన్ సినిమాని తీసుకెళ్ళి ఒక హాలీవుడ్ సినిమాని నెత్తి మీద కూర్చోబెట్టబోతున్నారు భయ్య మన డైరెక్టర్ మాత్రం. ఇంకా రాజమౌళి గారు కానీ సందీప్ రెడ్డి వంగ గారు బాక్స్ ఆఫీస్కి మామూలు బ్యాండ్ కదా అదొక. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంకొక ఓచకోత. ఇంకా స్పిరిట్ అనే సినిమా ఓపెనింగ్స్ అవన్నీ ఇంకా 1000 కోట్ల సినిమా అది. ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే అది అసలు దాని లెక్కల గురించి మాట్లాడాలంటేనే ట్రేడ్ వాళ్ళకి కూడా ఒక రకంగా చెప్పాలంటే పడుతుంది. ఆ లెక్కలు అవన్నీ వేరు. ఆ సినిమా బడ్జెట్ 700 కోట్లు 600 కోట్లు ఏవో మాట్లాడుతున్నారు. కానీ సినిమా బడ్జెట్ కాదు, సినిమా ఓపెనింగ్స్ మాత్రం ప్రపంచం మొత్తం ఉలిక్కి పడే రీతిలో అయితే సినిమాని తీస్తున్నారు రాజమౌళి గారు. సో చూడండి, మన తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకి డే బై డే ఎంత చాలా ఒక తెలుగు సినిమా ఆడియన్గా మాత్రం ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ భయ్య. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమిళ సినిమాల్ని, మలయాళం సినిమాల్ని, లేదంటే ఏవో హాలీవుడ్ రెఫరెన్స్ సినిమాలు చూసి తెలుగు సినిమా ఏంటి ఎలా సినిమాలు చేస్తుంది, తెలుగు సినిమా స్థాయి ఏంటి ఇంకా పడిపోతుంది, ఈ తమిళ వాళ్ళు మలయాళం వాళ్ళు చూడండి అద్భుతమైన కథలు తీస్తున్నారు, అది ఇది వాగిన ప్రతి ఒక్కడికి నాకు తెలిసి తెలుగు సినిమా ఇచ్చేటువంటి ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఏ ఇండస్ట్రీ కూడా ఇవ్వదు. ఒక తెలుగు సినిమా డైరెక్టర్లు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు తీస్తున్న విజన్ కానీ అవన్నీ కూడా ఇంకా క్లియర్గా చెప్పాలంటే బాలీవుడ్ అయితే వణికిపోతుంది. సో ఇలాంటి టైంలో ఇప్పుడు 2027 ఒక స్పిరిట్, ఒక వారణాసి, కొన్ని సినిమాల పేర్లు తలుచుకుంటుంటే ఇంకా అల్లు అర్జున్ గారి సినిమాలు, ఇంకా
అట్లీ గారి సినిమా ఇంకా అవన్నీ చూస్తుంటే తెలుగు సినిమా అనేది హాలీవుడ్ తల దన్నబోతుంది కొన్ని రోజుల్లో. సో ఇక ఇప్పుడు ప్రజెంట్ అసలు పెద్ది అనే సినిమా మార్చి 26, 27లో రిలీజ్ అవ్వాలి. ఈ పాటికి అసలు ఆ హడావిడి ఏదోదో ఊహించుకున్నారు ఆ రామ్ చరణ్ గారి అభిమానులందరూ. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఒక క్లారిటీ అయితే లేదు భయ్య. ఎందుకంటే అసలు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చిక్రీ సాంగ్ వరకు విపరీతమైన పాజిటివ్ వైబ్, మామూలు పాజిటివ్ వైబ్ కాదు, ఎంత పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిందంటే ఇది ప్యూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. ఇది ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసర్ కాబోతుందని ప్రతి ఒక్క రామ్ చరణ్ గారి అభిమానులు కాదు, ప్రతి ఒక్క కామన్ ఆడియన్స్ కూడా సినిమాకి అంతగా కనెక్టెడ్. ఎందుకంటే సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కానీ, లేదంటే ఆ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ, ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ, ఇక చిక్రీ సాంగ్ కానీ ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ వైబ్ తెచ్చాయి. కానీ అనూహ్యంగా సినిమా వాయిదా పడింది అనేది ఇప్పటివరకు కూడా సోషల్ మీడియా మాయే. కానీ అసలు ఆ సినిమా మళ్ళీ ఇంకో అంటే ఎప్పుడు పోస్ట్ పోన్ అయింది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఒకడు మేలో అంటున్నాడు, ఒకడు అక్టోబర్లో అంటున్నాడు. కానీ సినిమా టీం నుంచి కానీ, బుచ్చిబాబు గారి దగ్గర నుంచి కానీ అసలు ఎలాంటి ఉలుకు లేదు, పలుకు లేదు. కానీ ప్రస్తుతం రామ్ చరణ్ గారి అభిమానులకి ఆరెంజ్ రిలీజ్ ఉంది భయ్య. అసలు ఆరెంజ్ అనే సినిమా ఇప్పటికి ఎన్నిసార్లు రిలీజ్ చేసి రావడం తెలియదు. ఎందుకంటే February 14th కానీ, లేదంటే ఇంకా ఒక డ్రై డేస్ నడుస్తున్నాయి టాలీవుడ్లో అంటే ఖచ్చితంగా ఆరెంజ్ రిలీజ్ పడిపోతుంది. ఎందుకంటే ఆ సినిమాకి ఆ రేంజ్ ఆఫ్ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవడు దేకలేదు, కానీ విపరీతంగా రిలీజ్కి మాత్రం మామూలు హడవిడిచారు. మెయిన్ ఆరెంజ్ సినిమాకి ఆ సాంగ్స్, నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రజెంట్ జనరేషన్కి చాలా గట్టిగా ఒక ఇంజెక్షన్లో ఇచ్చింది భయ్య. అంటే ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా, ఇది రిలీజ్ కదా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మెగా అభిమానులు వెళ్తారు కదా, అసలు ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు లైఫ్లో ఒక్కసారైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఆరెంజ్ అనే సినిమాని అనే రేంజ్లో ఆరెంజ్ అనేది ఇప్పుడు యూత్కి అంత గట్టిగా కనెక్ట్ అయిపోయింది. అప్పుడు యూత్ మరి ఆ సినిమాని అంత కనెక్ట్ అవ్వలేకపోయారు, మరి ఏంటో తెలియదు. కానీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే మగధీర లాంటి సినిమా తర్వాత ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారిని యాక్సెప్ట్ చేయలేకపోయారు అప్పుడు. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మాత్రం ఆరెంజ్ రిలీజ్ అంటే మొత్తం కోసేసుకుంటున్నారు భయ్య, మామూలే కాదు. నాకు తెలిసి సినిమా కొన్నాడు ఎవడో తెలియదు, కానీ ఇప్పుడు రిలీజ్ ట్రెండ్లో అతని దగ్గర డబ్బు లేనప్పుడల్లా ఆరెంజ్ రిలీజ్ చేస్తానేమో ఫీలింగ్ నాకు. ఎందుకంటే ఆ సినిమాకి ఆ ఫుల్ సలగా పడితే మీకు ఆరెంజ్ రిలీజ్ చూడండి, ఖచ్చితంగా ఏదైతే గబ్బర్ సింగ్ నెక్స్ట్ మొరారి సినిమాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు రిలీజ్లు అంటే తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఒకటి మహేష్ బాబు గారు, రెండు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గారు వీళ్ళు సినిమాలు రిలీజ్ అయితేనే ఒక రేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కల్ట్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఒక రిలీజ్ సినిమా కూడా వాళ్ళు సెలబ్రేషన్స్ ఎలా చేస్తారంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఏదో కొత్త సినిమా రిలీజ్ అయిన రేంజ్లో సెలబ్రేట్ చేస్తారు. సో అంతటి ఘనత మాత్రం నాకు తెలిసి బెస్ట్ ఆరెంజ్ సినిమాకి దక్కింది. ఎందుకంటే ఆరెంజ్ అనే సినిమాకి ఫ్యాండమ్తో సంబంధం లేకుండా ఇప్పుడు జనరేషన్లో ప్రతి ఒక్కడు ఒక రేంజ్లో కనెక్టెడ్. ఇప్పుడు ఈ February 7th రిలీజ్ అవుతున్న ఆరెంజ్ సినిమా ఏదైతే రిలీజ్ ఉందో ఖచ్చితంగా మొరారి, గబ్బర్ సింగ్ సినిమాల రికార్డులు కొట్టాలి. ఎందుకంటే నాకు తెలిసి ఓవరాల్గా లెక్క పెట్టుకుంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇండియాలోనే బిగ్గెస్ట్ రిలీజ్ అవుద్దేమో ఆరెంజ్ అయితే. ఆ టైప్ ఆఫ్ లెక్కలు కానీ అసలు ఎంత గ్రాస్ చేసింది అవన్నీ ఏవి కూడా బయటకు రాలేదు. కానీ ఆరెంజ్ అనే సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా సరే ఫ్యాండమ్తో సంబంధం లేకుండా, ఇందాక చెప్పిన విధంగా ఫ్యాండమ్తో సంబంధం లేకుండా థియేటర్లో ఖచ్చితంగా పులిసిపడతాయి భయ్య. అంటే ఆ సినిమా సాంగ్స్ కానీ, మన రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, ముఖ్యంగా ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ప్రేమ అనేది కొంతకాలం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు జనరేషన్కి పిచ్చిగా నచ్చింది. సో పెద్ద రిలీజ్ అవ్వాల్సిన టైంలో ఆరెంజ్ రిలీజ్ అయినా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకుంటారని ఆశిద్దాం.